హరీష్ రావుపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. హరీష్ రావు బీఆర్ఎస్ నేతల వల్లే తెలంగాణ వచ్చి రేవంత్ కు సీఎం కుర్చీ వచ్చిందని అన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పిచ్చి మాటలు మాని ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు మరొక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, హామీలపై కాంగ్రెస్ తప్పించుకోలేదని అన్నారు బాల్క సుమన్. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నూరా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. కేసీఆర్ ఎంపీ పదవిలోకి రాజీనామా చేస్తే హరీష్ రావు ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. నువ్వు రాజీనామా చేయకుండా సీమాంధ్ర నాయకుల అడుగుల మడుగులు వస్తే ఉండిపోయిన తెలంగాణ ద్రోహి నువ్వు. త్యాగాలు చేసి పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణ మీద నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు ముఖ్యమంత్రిగా. నీకు ఆ కుర్చీ ఇచ్చిందే ఈ తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 22 లక్షల రుణమాఫీ వచ్చిన రైతులు 70 లక్షలలో 22 లక్షల మందికి వచ్చింది. ఈ 22 లక్షల రైతుల్ని కదిలించినా కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు? మాకు రైతు బంధు కొట్టండి, ఇది వేసిండి లేదు సార్, ఏముందిలే, కరెంటు గతి లేదు, నీళ్లు గతి లేవు, ఇప్పుడు ఏం చేసుకోవాలి మేము, ఇది మాట్లాడుతాం. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు మాత్రమే. నేను తూకితా మైకితా చేతులు ఎక్కించి పరుషమైనటువంటి భాషతో పౌరుషంగా మాట్లాడి ఛాలెంజ్లు చేయడానికే నేను మాట్లాడతలేను. మీ మాట మీద మీరు కట్టుబడి ఉండక ఇతరుల మీద అభాండాలు వేసి ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడితే మీరు పెద్దోళ్ళు కాలేరు. ఇతరుల కంటే గొప్ప పనులు చేస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. ఒక రైతు వ్యతిరేక చేతికి వాళ్ళ రాష్ట్రం పోయిందని చెప్పి తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం బాధపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో తీసుకొచ్చినాం. సో దాని నుండి నువ్వు తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని పట్టుకుని, హరీష్ రావు గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నేను హరీష్ రావు గారిని పోయి ఏట్లా దూకమంటాడు. అసలు ఏట్లా దూకాల్సింది హరీష్ రావు కాదు, నువ్వు అమెరికా పోయినవు, సౌత్ కొరియా పోయినవు, ఏం పట్టుకొచ్చినావు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి.